హలో, నమస్కారం, హాయ్. మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసాడండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. కార్తీక మాసము మనం ఉన్నాము ఇప్పుడు. కార్తీక మాసంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం అండి. హరిహరులకు ప్రీతికరమైన మాసం కదండి. క్రిందటిసారి మేము కాళేశ్వరం వెళ్ళి వచ్చాము, మీకు గుర్తుంది కదండి. ఆ వ్లాగ్ నేను చేశాను. ఈసారి కూడా ఒక ప్లాన్ చేసుకొని మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేద్దామని ఒక ప్లాన్ చేసుకున్నాం. కానీ ఈసారి మేము అనుకున్నాం అంటే 2 పుణ్యక్షేత్రాలు ఒకేసారి దర్శించుకొని వద్దామని ఒక ప్లాన్ చేసాం. మా అబ్బాయి కూడా మాలేసుకున్నాడండి. శరణమయ్యప్ప కదా ఇప్పుడు. ఎప్పటి నుంచో వేములవాడ కొండగట్టు వెళ్దాం నాన్న అంటున్నాడు. సరేరా నాయన వెళ్దాం. 2 మంచి పుణ్యక్షేత్రాలు చూశాను ప్లాన్. హైదరాబాద్ నుంచి వేములవాడ 150 కిలోమీటర్లు, అక్కడి నుంచి కొండగట్టుకు 30 కిలోమీటర్లు అండి. టోటల్గా 180 కిలోమీటర్స్ వన్ వే. సాటర్డే అందరికీ సెలవు కావడము, అందరం పొద్దున్నే ప్లాన్ చేసుకొని 7:30కి బయలుదేరామండి ఇంటి నుంచి కారులో. సిటీ ట్రాఫిక్ తప్పించుకొని, తెలుసు కదా మన హైదరాబాదు, ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసాము. షామీర్పేట్ దగ్గర ఎగ్జిట్ అయినామండి. ఓఆర్ఆర్ హైదరాబాద్ సిటీకి నేను చెప్తున్నాను కానీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఓఆర్ఆర్ హైదరాబాద్ సిటీకి మణిహారం అండి. అన్ని ప్లేసెస్కి వెల్ కనెక్ట్ అయ్యి ఉంది. మీరు ఎక్కడ ఓఆర్ఆర్ ఎంట్రీ కావాలన్నా ఎగ్జిట్ కావాలన్నా దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళవచ్చండి. షామీర్పేట్ నుంచి రాజీవ్ రహదారి ఎక్కేసాం. వెల్ మెయింటైన్డ్ 4 లేన్ రోడ్. హైదరాబాద్ టు కరీంనగర్, దాని బియాండ్ కూడా మంచిర్యాల దాకా రాజీవ్ గాంధీ హైవే అండి అది. సిద్దిపేట నుంచి మనం కట్ అయిపోవాలి. సిరిసిల్ల మీదుగా వేములవాడ చేరుకున్నామండి. వాట్ ఏ టెంపుల్ టౌన్ అండి. అక్కడ ఎంటర్ కాగానే వేములవాడలో ఒకటేసారి ఒక ఆధ్యాత్మిక చింతన. శంభో శంకర, ఈశ్వరుడి నామము, అమ్మవారు రూపాలు మనకు కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. టెంపుల్ టౌన్ వేములవాడ. కానీ ఇప్పుడు చాలా విస్తరణ జరుగుతుందండి. అక్కడ చాలా పనులు జరుగుతున్నాయి వేములవాడలో. వేములవాడ మనకు అందరికీ తెలుసు కదా, రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, అమ్మవార్ల దేవాలయాలు కూడా ఉన్నాయండి. మంచి దర్శనం చేసుకున్నాము. భీమేశ్వర స్వామికి అభిషేకం కూడా చేశామండి. మాణిక్యాంబ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. గ్రామదేవత బద్దిపోచమ్మ అమ్మను కూడా దర్శనం చేసుకున్నాం. ఎంత జనం ఉన్నారండి అమ్మవారి దగ్గర. అలాగే నగరేశ్వర స్వామి అని ఉంటాడండి, ఆయన దర్శనం కూడా చేసుకున్నాము. ఆలయం అంతా తిరిగేసాము. ప్రసాదాలు తీర్థాలు తీసుకొని కానీ ఒక్క మాట చెప్పాలండి. ఇక్కడ వేములవాడ అనేది చాలా పురాతనమైన ఆలయం అండి. ఇప్పటిది కాదండి అది. చాళుక్యులు పరిపాలించినప్పటిది. సుమారు 750 శకంలో అనుకుంటున్నాను అప్పటిది ఉందండి అక్కడ రాసి ఉంది. అప్పటి నుంచి ఈ వేములవాడ ఆలయం ఉందండి అక్కడ. చాలా పురాతనమైన, మీరు అక్కడ శిల్పాలు చూడవచ్చండి. రకరకాలు అక్కడ ఉండే రాళ్ళను టచ్ చేయండి, స్తంభాలను టచ్ చేయండి. ఎప్పటివండి అవి, చాళుక్యుల కాలం నాటివన్నీ. అక్కడ ఉండేసి కాసేపు ఇంకా అక్కడ నుంచి ఇంకొకటి చెప్పాలండి, మర్చిపోయాను. చూసారా, వేములవాడలో ఇక్కడ దిస్ ద ఓన్లీ టెంపుల్ ఇన్ శివ టెంపుల్. కోడె మొక్కు అని ఒకటి పద్ధతి ఉందండి ఇక్కడ. కోడె దూడలు భక్తులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. మనకు అక్కడ ఇస్తారండి టికెట్ కడితే. అది ఇక్కడ స్పెషాలిటీ. తర్వాత ధర్మగుండంలో స్నానాలు చేసి అందరూ కూడా దర్శనం చేసుకుంటారండి. భక్తులు వేములవాడలో దర్శనం చేసుకున్నాక తీర్థప్రసాదాలు తీసుకొని స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకొని వెళ్తారండి. మేము అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము చెప్పాను కదా మీకు, కొండగట్టు. చలో కొండగట్టు. వేములవాడ నుంచి 30 కిలోమీటర్స్ ఓన్లీ. బాగుందండి రోడ్, డబుల్ రోడ్. ఓకే, నో ప్రాబ్లం, మంచి రోడే. వెళ్ళిపోయినాము. ఒక ½ అన్ అవర్లో కొండగట్టు వెళ్ళిపోయాం. వామ్మో, కొండగట్టు మంచి ప్రకృతి రమణీయమైన అడవిలో వెలుసుందండి కొండగట్టు. కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామి అండి. ఎంత పవర్ఫుల్, శక్తివంతమైన గుడి కొండగట్టు. అక్కడికి వెళ్ళాం. కొండగట్టు స్వామి దర్శనం చేసుకున్నామండి. ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యామో స్వామి దర్శనం చేసుకొని. కాసేపు కూర్చోండి, స్వామి దర్శనం చేసుకోండి, స్వామిని దండం పెట్టుకోండి. స్వామికి, కొండగట్టు స్వామికి ఇక్కడ దీక్షలు చేస్తారండి. 11 రోజుల దీక్షలు, 21 రోజుల దీక్షలు, 41 రోజుల దీక్షలు కూడా చేస్తారు స్వామికి. స్వామిని మొక్కుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయండి. ఆరోగ్య సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, జాతకంలో ఏ దోషాలు ఉన్నా కానీ, పిల్లల్ని పుట్టని వాళ్ళు కూడా అక్కడ మొక్కుకుంటారండి. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా స్వామి దగ్గర తీరిపోతాయండి. చాలా బాగా అనిపించింది. ఎన్నో వానరాలు ఉన్నాయండి. నిజంగా ఆంజనేయ స్వామి కూడా అంటే నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎన్ని వానరాలండి, కొన్ని వందల వానరాలు ఉన్నాయి అక్కడ. అన్నీ చూసుకొని స్వామిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని
బ్యాక్ టు హైదరాబాద్ వయా వేములవాడ. మళ్ళీ కరీంనగర్ నుంచి వెళ్తే లాంగ్ అవుతుంది కదండి. వేములవాడ నుంచి వచ్చేసాం. వచ్చేటప్పుడు ప్రజ్ఞాపూర్ దగ్గర, సిద్దిపేట నుంచి ప్రజ్ఞాపూర్ మధ్యలో మంచి హోటల్స్ ఉన్నాయండి. వి స్టాప్ ఎట్ ఈషా హోటల్, బాగుంది హోటల్ కూడా. అక్కడ టీ తీసుకున్నాము, టీ తాగేసి అక్కడ షాప్ కూడా ఉందండి, చేనేత వస్త్రాల షాప్ ఉంది. ఆ చేనేత వస్త్రాల్లో చిన్న షాపింగ్ చేసేసుకొని బ్యాక్ టు హైదరాబాద్. మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి ఇంటికి వచ్చేటప్పటికి 6:30. చూసారా, 12 గంటల లోపలే వెళ్ళొచ్చేసాం. మీరు కూడా ఈ 2 టెంపుల్స్ని ప్లాన్ చేసుకొని వెళ్ళండి, దర్శనం చేసుకోండి, భగవంతుడి అనుగ్రహానికి పాత్రులుగా అండి. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.